పద్మశాలి సంక్షేమ సంఘంను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపల రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఆదివారం కాకినాడలోని కొళాయి చెరువు ఆవరణలో గల బీ హబ్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కావున సంఘం నాయకులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను 15 సంవత్సరాలు బట్టి ఈ పద్మశాలి సంఘాన్ని నడుపుతా ఉన్నాను. నేను ఈ పద్మశాలి సంఘం తీసుకున్నాక సుమారు 100 సంఘాలు పైబడి గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని కులాల్లో కూడా ఈ పద్మశాలి చేనేత కులం అనేది కొంచెం వెనకబాటుతనంగా ఉందనే కారణంగా, అలాగే ఈ సంఘాలని బలోపేతం చేసే విధంగా మున్ముందు కార్యాచరణ అనేది రూపుదిద్దుకోవడానికి రేపు సంఘం పెద్దలతో ముఖ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రేపు కార్యాచరణ అనేది అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి అందరి నిర్ణయాలు తీసుకొని రేపు కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశం కూడా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ, ఇందులో ప్రతి గ్రామ సంఘం కూడా జిల్లా సంఘంలోకి మమేకమై గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రతిదీ కూడా జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తే ఈ జిల్లా సంఘం పరిష్కరించే దిశగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడానికి రేపు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్న పెద్దలందరూ హాజరవుతారు. అలాగే ఇంకా ఈ మీడియా కొంతమందికి కౌరులు అందకపోతే ఈ మీడియా ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమంకి వచ్చి మరి విజయవంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. జై మార్కండయ్య, జై చేనేత.